హలో అందరికీ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటిది అని చూస్తున్నారా? ఇదైతే కలాకండ్ రెసిపీ అండి. కలాకండ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో ఆల్రెడీ శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. సో రాఖీ పౌర్ణమి కూడా త్వరలో రాబోతుంది. సో మనమైతే ఒక స్వీట్ రెసిపీ అనేది చేసుకొని చూపిద్దాం ఇంట్లోనే, అండ్ హెల్తీగా అండ్ టేస్టీగా. సో నేనైతే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. బెల్లం అండ్ మిల్క్ పౌడర్ అండ్ నెయ్యి, ఇలాచీ పౌడర్ అండ్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఈ 5 ఇంగ్రీడియంట్స్తో అయితే మనమైతే ఇప్పుడు కలాకండ్ రెసిపీ అయితే చేసేద్దాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను బౌల్ పెట్టి ఒక హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను. సో అయితే కాగబెడుతున్నాను. సో కొంచెం పొంగొచ్చే టైంలోనే నేనైతే వెనిగర్ యాడ్ చేశాను. సో ఈ వెనిగర్ యాడ్ చేయగానే ఏమవుతుందంటే ఈ మిల్క్ అనేటివి పగిలిపోతాయి అన్నమాట. సో ఎక్కువ మనం ఈ స్వీట్ రెసిపీకి ఎక్కువ మిల్క్ కలుపుతూనే ఉండాలి. చూసారు కదా ఆల్రెడీ పగిలినాయి. సో కలుపుతూ ఉండాలన్నమాట. సో నేను ఇక్కడైతే ఒక కప్ ఆఫ్ బెల్లం అయితే తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలుకి. సో ఆ బెల్లం కూడా యాడ్ చేసేసి మొత్తం కలుపుతున్నాను. సో బెల్లం మొత్తం కరిగిపోవాలన్నమాట దాంట్లో, ఆ పాలలో. సో మొత్తం కలుపుతూనే ఉండాలి. సో చూసారు కదా ఇక్కడైతే మొత్తం దగ్గర పడిపోయింది బెల్లం అండ్ పాలు. సో ఇందులో అయితే నేను ఇప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన, అది కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా కలపాలి. సో ఎక్కువ ఈ స్వీట్ రెసిపీకి కలుపుతూనే ఉండాలన్నమాట, అడుగంటకూడదు. సో అట్లా కలిపేసిన తర్వాత ఇప్పుడైతే నేను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నా టేస్ట్ కోసం. చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా వచ్చిందండి. నిజంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో కలాకండ్ మనం ఇంట్లోనే, కలాకండ్ లవర్స్ ఉంటారు కదా, ఇంట్లోనే చేసుకొని ఈజీగా తినేసేయచ్చు. సో చూసారు కదా దగ్గరికి అయితే అయింది మొత్తం. సో నేనైతే బాగా కలుపుతున్నాను, బాగా కలుపుతూనే ఉండాలి, బికాస్ అంటుకోకూడదు అనమాట. ఈ కన్సిస్టెన్సీ అంతా చిక్కగా అయిపోవాలి. సో దగ్గరికి అవ్వాలి. సో ఇలా దగ్గరికి అయ్యేసరికి నేనైతే ఇందులో నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేసి బాగా కలపాలి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో కదా. సో మస్ట్ ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. వన్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో నేను ఎక్కడైతే వేరే గిన్నెకైతే నెయ్యి అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు అది అందులోకి షిఫ్ట్ చేయడానికి. సో చూసారు కదా అంత దగ్గర పడిపోయింది. సో తెలుస్తుంది కదా మనకి కలాకండ్ కలరు, టెక్స్చరు, అసలు టేస్ట్ ఎమ్మీ, అసలు చాలా అంటే చాలా బాగుంది. వన్స్ ఒకసారి ట్రై చేయండి. సో నేనైతే ఇక్కడ గిన్నెకి నెయ్యి అంటించేసి ఇదైతే తీసేసుకున్నాను. సో కొంచెం ఆరనివ్వాలి, వేడి మీద ఉంది. సో కొంచెం ఆరిన తర్వాత నేనైతే పీసెస్ లాగా కట్ చేస్తాను. ఒక 15 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసేయాలి. చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతే ఉందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనకి వచ్చే రాఖీ పౌర్ణమి వాటికి మనం ఎట్లాగో స్వీట్స్ మనకి కావాలి కదా. సో ఇలా అయితే ట్రై చేయండి. నేనైతే ఇట్లా డాట్స్ పెడుతున్నాను కట్ చేయడానికి. నేను ఇలా వెరైటీగా కాజు అయితే పెట్టాను. కాజుతో తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంతసేపు నా వీడియో చూసినందుకు. సో నా వీడియోస్ మీకు నచ్చినైతే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. మస్ట్ ట్రై, ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. ఇంట్లో ఉన్న వస్తువులతోనే మంచిగా చేసుకోవచ్చు. బై బై ఆల్, టేక్ కేర్, బై బాయ్.